హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది వచ్చేసి ఫోర్త్ బ్లాగ్ మన ఛానల్లో. టుడే వీఆర్ గోయింగ్ టు మహాబలిపురం. పొద్దున్నే 5:40 అవుతుంది గైస్. చూడండి, 5:42 అవుతుంది. సో వీఆర్ ఇన్ గిండి రైట్ నౌ. ఇక్కడ నుంచి మనం తాంబరం వెళ్ళాలి. తాంబరం నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నుంచి తాంబరం ట్రైన్ తీసుకొని తాంబరం స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లోనే మహాబలిపురానికి డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయి. 5:15 అనే బస్సు డైరెక్ట్ మహాబలిపురానికి వెళ్తుంది. మనకి 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ వేకి. ఈ మహాబలిపురం ఇంతకు ముందు మామల్లపురం అని పిలువబడేది. అండ్ ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. 7వ మరియు 8వ శతాబ్దాల్లో పల్లవ డైనాసిటీ కాలం నాటి శిల్పకళా వైభవానికి ఇది ప్రాముఖ్యత చెందింది. లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. లైట్ హౌస్కి టికెట్ 35 రూపీస్ తీసుకున్నారు. అంటే క్యాష్ లేదు నా దగ్గర. క్యాష్ ఉంటే 40 రూపీస్ తీసుకుంటున్నారు. లేదు అంటే వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ క్యూఆర్స్ కోడ్ ఉంటుంది, అందులో బుక్ చేసుకుంటే 35 రూపీస్ తీసుకుంటున్నారు గైస్. ఇది ఒలకన్నేశ్వర టెంపుల్. 8వ శతాబ్దంలో పల్లవ రాజులు దీని మీద మంటలు వేసి లైట్ హౌస్లా వాడేవారంట. ఇమాజిన్, అసలు సో మెనీ ఇయర్స్ ఎగో వేర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ, అసలే ఉండేది కాదు. అప్పట్లోనే అలా వాడేవాళ్ళంటే ఒకసారి ఊహించుకోండి. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఇండియాస్ ఓల్డెస్ట్ లైట్. పల్లవ మహేంద్రవర్మన్ అని ఆయన కన్స్ట్రక్ట్ చేశారంట గైస్ ఈ లైట్ హౌస్ని. 640 AD టైంలో. ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో కన్స్ట్రక్షన్ చేయించారు దీన్ని. హౌ దే యూజ్ అంటే అక్కడ పైన కనిపిస్తుందా, ఆ పైన కార్తీక దీపం లాంటిది వెలిగించాలంట. రాత్రి సిగ్నల్స్ కోసం రాత్రంతా వెలుగుతూ ఉండేది అది. దట్స్ హౌ దే యూజ్డ్ ద టెక్నాలజీ. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు కూడా ఎంత మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైర్ రథాస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం గైస్. అక్కడ ఇది చూసాం కదా లైట్ హౌస్, అక్కడ నుంచి జస్ట్ ఒక 1.2 కిలోమీటర్స్ అంతే. అక్కడికి వెళ్ళక చూద్దాం అది ఎంత బాగుంటుందో. చూసారా గైస్, శిల్ప విగ్రహాలు ఎంత బాగున్నాయి ఇక్కడ. మనం పంచరథాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వింత ఏంటంటే ఈ 5 రథాలు 5 వేరు బండరాయిలతో కాకుండా ఒకే ఒక్క పెద్ద గ్రెనైట్ రాయి పై నుంచి కిందకి మలిచి చెక్కారంట. వీటిని పాండవుల పేర్లతో పిలుస్తారు. ధర్మరాజు రథం, భీముడి రథం, అర్జునుని రథం, నకులు సహదేవుడ రథం మరియు ద్రౌపది రథం అని పేరు పెట్టారు. అయితే ఇవి కేవలం నమూనాలు మాత్రమే. ఇక్కడ ఎప్పుడూ పూజలు జరగలేదంట. అయిపోయింది గైస్, ఫైర్ రథాస్ అయితే చూసేసాం. ఇక్కడ నుంచి మనం షోర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఫైర్ రథాస్ నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్స్ మాత్రమే. అందులో ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్ డే. అసలు ఆ షాపులన్నీ లేవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ. ఆటోస్ కూడా ఎక్కువ లేవు అనమాట. ఒకవేళ ఆటోస్ తీసుకున్నా దే జస్ట్ టేక్ 20 రూపీస్, 20 to 30 రూపీస్ తీసుకుంటారు.
ఒకవేళ నడవని ఎవరైనా ఉంటే యూ కెన్ బెటర్ టేక్ ఆటోస్. అది చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చేసాం గైస్, శివ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. అదిగోండి అక్కడ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు షోర్ టెంపుల్. బే ఆఫ్ బెంగాల్ తీరాన ఉన్న ఈ టెంపుల్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్స్లో ఒకటి. 8వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ముఖ్యంగా నరసింహవర్మన్ హయాంలో ఇది కంప్లీట్ అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ 7 ఆలయాలు ఉండేవంట. అందుకే దీన్ని 7 పగోడాస్ అని పిలిచేవారు. కానీ కాలక్రమేణా 6 ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మిగిలిన ఉన్న ఏకైక సాక్ష్యం ఈ షోర్ టెంపుల్. 2004లో వచ్చిన సునామీ సమయంలో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు నీటి అడుగున ఉన్న మరికొన్ని రాతి కట్టడాలు బయటపడ్డాయి. ఇది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. గాలిలో ఉండే ఉప్పు వల్ల విగ్రహాలు కొంత ఎరోడ్ అవుతున్నాయి. అందుకే వీటిని కాపాడడానికి చుట్టూ రాతి గోడలు నిర్మించారు. అయిపోయింది గైస్, షోర్ టెంపుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది కృష్ణా వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం మమ్మల్ని. కృష్ణా వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చాం గైస్, ఆంబల భవన్. ఇది ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ అనుకోండి. తినేసిన తర్వాత కలుస్తా. ఫుడ్ తిన్నా అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాల్సింది కృష్ణా వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడే అక్కడ నుంచి జస్ట్ ఒక 400 మీటర్స్ ఉంది. మనం అక్కడ షోర్ టెంపుల్ ఉంది కదా, షోర్ టెంపుల్ నుంచి జస్ట్ 400 మీటర్స్ స్ట్రైట్ రోడ్ వచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడే అనమాట. చూడండి, అట్రాక్షన్ అర్జున పినెన్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్ అంట. ఇక్కడ 2 కథలు వినిపిస్తాయి. ఒకటి అర్జునుడు పాశుపతాస్త్రం కోసం చేసిన తపస్సు. రెండవది భగీరథుడు గంగను బయటికి రప్పించడానికి చేసిన ప్రయత్నం. ఆ మధ్యలో ఉన్న చీలిక గంగా నది ప్రవాహానికి ప్రతీకంట. చివరికి మనం చేరుకుంటాం కృష్ణాస్ వాటర్ ఫాల్ దగ్గరికి. ఇది సుమారు 250 టన్నుల బరువున్న ఒక భారీ గ్రెనైట్ రాయి. ఆ వెన్నముద్ద ఆకాశం నుండి కింద పడిపోయి ఇక్కడ అలానే ఉండిపోయిందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని వాన్ ఇరైకల్ అని కూడా పిలుస్తారు. అంటే స్టోన్ ఆఫ్ ది స్కై గాడ్ అని అర్థం. ఈ రాయి ఒక 45 డిగ్రీస్ స్లోప్ మీద ఉంది. చూడ్డానికి అది ఇప్పుడే దొర్లి కింద పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ కొన్ని వందల ఏళ్లుగా ఇది అంగుళం కూడా కదలలేదంట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 1908లో అప్పటి బ్రిటిషర్ గవర్నర్ 7 ఏనుగులు తెప్పించి దీన్ని లాగించడానికి ట్రై చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ ఏనుగులు కూడా దీన్ని 1 మిల్లీమీటర్ కూడా కదపలేదంట. అయిపోయింది గైస్, అన్నీ తిరిగేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కొంచెం ప్లీజ్.